ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వస్తున్న హీరోల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలుగు దర్శకులపై నమ్మకం, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ధైర్యం, రీజన్ ఏదైనా ఇప్పుడు తమిళ నటులు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సాక్షాత్తు రజనీకాంత్ చేరారనేది లేటెస్ట్ ఖబర్. కూలీతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు రజనీకాంత్. ఇదే స్పీడ్ లో కమల్ తో కలిసి మల్టీ స్టారర్ చెయ్యాలి అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సూపర్ స్టార్ కు టాలీవుడ్ వరకు వచ్చే ఆలోచన కూడా ఉందట. కల్కి తీసి టాలీవుడ్ కు 1000 కోట్ల సినిమాను అందించిన నాగశ్విన్ మేకింగ్ లోనే సూపర్ స్టార్ సూపర్ మూవీ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ టోటల్ సౌత్ ను షేక్ చేస్తోంది. కల్కిలో ఆల్రెడీ కమల్ ను విలన్ గా మార్చి ఆశ్చర్యపరిచాడు నాగి. ఇప్పుడు సూపర్ స్టార్ తో మూవీ అంటే ఏం చెయ్యబోతున్నాడు అనేది క్యూరియాసిటీ మొదలైంది. కల్కి 2 స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉండటం, ఈలోపు రజనీకాంత్ ఒక ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు నాగ్. ఇదే నిజమైతే మాత్రం కమల్, ధనుష్, కార్తీ, సూర్య తర్వాత టాలీవుడ్ వరకు వచ్చి సినిమా చేయబోతున్న హీరోగా మారతాడు సూపర్ స్టార్. గతంలో అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, జీవన పోరాటం, పెద్దరాయుడు, కథానాయకుడు లాంటి తెలుగు చిత్రాల్లో నటించాడు సూపర్ స్టార్. ఇప్పుడు నాగితో మూవీ లాక్ అయితే 2008 తర్వాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అవుతుంది.